తెలంగాణ స్పెషల్ అల్లం మామిడికాయ పచ్చడి విత్ అల్లం వెల్లుల్లి. తెలంగాణలో పచ్చడి అంటే ఫుడ్ మాత్రమే కాదు, ఇట్స్ ఏ ట్రెడిషన్. ఇయర్ అంతా మంచిగా బరకత్ ఇవ్వాలని మొక్కుకుంటూ పచ్చడి స్టార్ట్ చేసాం. 25 కిలోల కాయలకి ఇక్కడ 2 కిలోల నూనె తీసుకున్నాం. నూనె మంచిగా కాయిన తర్వాత అందులో తాలింపు గింజలు వేసుకున్నాము. జీలకర్ర, ఆవాలు అండ్ మెంతులు. పచ్చడికి మేము పల్లి నూనె వాడాము, అందుకే పొంగొస్తుంది. తాలింపు గింజలు మంచిగా వేగగానే కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి పేస్ట్. ఇలా వెల్లుల్లిని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దెన్ పక్కకి దింపుకొని చల్లారనివ్వాలి. ఆలోగా 25 కిలోల కాయలకి ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో 3 గ్లాసుల కారం, తర్వాత అదే గ్లాస్తో 3 గ్లాసుల ఉప్పు, తర్వాత అదే గ్లాస్తో 1 గ్లాస్ పైన కొంచెం ఆవాల పొడి, తర్వాత జీలకర్ర మెంతుల పొడి ఇక్కడ చూపిస్తున్నంత, తర్వాత కొంచెం పసుపు. ఇవన్నీ మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 3 కేజీల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం చల్లారబెట్టుకున్న ఆయిల్ని కలుపుకొని మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా అస్సలు తడి అంటకుండా చేయాలి. మామిడికాయల్ని నీళ్ళల్లో కాసేపు నానబెట్టి తుడిచి తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని మళ్ళీ ప్రతి ముక్కని నీట్గా తుడుచుకొని వాటిని ఇందులో యాడ్ చేయాలి. ఇందులోనే పొట్టు తీసిన ఎల్లిపాయలని కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. పచ్చడి కలుపుకోవడం అయిపోయాక నీట్గా కడిగి తూడ్చిన డబ్బాలోకి ఊరడానికి ఎత్తి పెట్టుకోవాలి. మా సైడ్ పచ్చడి పెట్టడం అయిపోయాక దేవుని దగ్గర పెట్టి మొక్కుకుంటాం, ఇయర్ అంతా మంచిగా బరకత్ రావాలని కోరుకుంటూ. అండ్ నౌ కమ్ ద ఫేవరెట్ పార్ట్. పచ్చడి కలిపిన గిన్నెలో అన్నంని కూడా కలుపుకొని తింటే అమృతంలా ఉంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.